కూర చూపిస్తాను రండి. వంకాయ చిలకడ దుంప కూర తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకోవాలి. వంకాయ చిలకడ దుంప కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలు వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. మూత తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వంకాయ ముక్కలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని వంకాయ ముక్కలు బాగా మగ్గడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మూత తీసుకొని 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జును వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.